ప్రతి యువతకి ప్రతి కుటుంబంలో ఒకరు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకుని వచ్చినప్పుడు బడ్జెట్ పెట్టినారు. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఆర్థిక పరిస్థితి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ అన్ని విధాలు ఆర్థికంగా డెవలప్ కావాలని మరొకసారి అటువంటిది కాకూడదనే 50 కోట్లు ముఖ్యమంత్రి గారు స్వయాన్ని దీన్ని నెల్లూరుని 2017 పరిస్థితి రాకూడదని వారిని అడగగానే శాంక్షన్ చేయటం